news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Welcome to Mahitra News. Myself Radhika. Today updates. యోగాతో ఆరోగ్యం, ఆసనాలపై శిక్షకుల అవగాహన. సింగరేణిలో అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేంద్ర మంత్రి సంజయ్. వానాకాలం సాగుకు సిద్ధం, రైతుల ఏరువాక పౌర్ణమి పూజలు. ఆకట్టుకున్న ఆట పాట, అలరించిన వరల్డ్ మ్యూజిక్ డే. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనేక చోట్ల యోగా ఆసనాలు వేసి చైతన్యం కల్పించారు ట్రైనర్స్. నగరంలోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ గ్రౌండ్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పూలే గ్రౌండ్ లో మేయర్ సునీల్ రావు, అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీఓ, ఏసీపీ తదితరులు ఆసనాలు వేసి ఆరోగ్య ప్రాముఖ్యతను వివరించారు. కరీంనగర్ జ్యోతినగర్ ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ ఎదుటగల మున్సిపల్ గ్రౌండ్ లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఐక్యరాజ్య సమితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చించడం వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. 10 ఏళ్లుగా జూన్ 21వ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంను జరుపుకుంటున్నామని తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా క్రమం తప్పకుండా యోగా చేయాలని, మన శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు అనే నినాదంతో ఈ సంవత్సరం యోగా డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక మేరకు ఐక్యరాజ్య సమితిలో మనం ప్రస్తావించిన తర్వాత జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత ఈరోజు దాదాపు 196 దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందాలంటే యోగా తప్పనిసరి అని చెప్పి సమాజంలో ఒక అవగాహనకు వచ్చింది. ప్రతిరోజు ఉదయము యోగా చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పి ఒక వాతావరణం దేశం లోపల, సమాజం లోపల నిర్మాణమైంది. అంటే అన్ని రోగాలకు పరిష్కారం యోగా. ఇది కేవలము ఏదో ఆషామాషి కాకుండా అనేక మంది దీని మీద సర్వేలు చేసి దాని తర్వాత దీన్ని స్పష్టం చేయడం ద్వారా చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరు యోగాను చేయడం కూడా మనం చూస్తున్నాం, ఆనవాయితీగా మారింది. కాబట్టి మన శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు కోసం ఈ యోగా అనేది ఒక పరిష్కారం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఇలా దేశవ్యాప్తంగా అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యోగా దినోత్సవం జరుపుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జ్యోతిబా పూలే గ్రౌండ్ లో యోగా డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. యోగా గురువును శాలువాతో సత్కరించారు. ఒత్తిడిని దూరం చేస్తూ మానసిక ఆనందాన్ని, శారీరక దృఢత్వాన్నిచ్చే దివ్యౌషధమే యోగా అని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలన్నారు మేయర్. మన భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా యోగా చేసేవారు ఎక్కువయ్యారని అన్నారు.
రోజు ఉదయం 1 గంట పాటు యోగాకు సమయం కేటాయించాలని, వివిధ యోగాసనాలు వేసి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ మంకమ్మతోట సాయి మానేరు పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులచే యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామాలు చేయించారు ట్రైనర్స్. యోగాతో కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి హాజరై మాట్లాడారు. సర్వరోగ నివారణి యోగా అని అన్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. మానసిక, శారీరక పరిరక్షణకు యోగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Becoming stout is nothing but it's a disease, totally disease. రోగాలన్నీ నిండిపోయినట్టు లెక్క. కాబట్టి ఎంతైతే కష్టపడుతుందో, శారీరక వ్యాయామం ఉంటుందో ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక్కడ యూజ్ టు సే దట్ నౌ వేర్ ద సౌండ్ బాడీ డెఫినెట్లీ ద మౌండ్ ఈజ్ ఆల్సో ది సౌండ్, మైండ్ ఈజ్ ఆల్సో ది బాడీ సౌండ్. ద సౌండ్ మైండ్ ప్రజెంట్స్ ఇన్ సౌండ్ బాడీ ఓన్లీ. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, ఆయుష్ డిపార్ట్మెంట్, యువ భారత్, పతంజలి, మహిళా యోగ సమితి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్, టౌన్ ఏసీపీ నరేందర్ హాజరై మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ ఒక్కటే సరిపోదని, మానసిక ఆరోగ్యం కూడా అవసరమని గుర్తు చేశారు. ఇందుకు యోగా ఆసనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, జిల్లా యువజన శాఖ అధికారి వెంకట రాంబాబు, యోగా ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యోగా ట్రైనర్స్ అతిథులను ఘనంగా సత్కరించారు. మీ అందరికీ తెలుసు, మన గ్రౌండ్లో ఎందుకంటే ఏది పెరుగుతున్నప్పుడు ఒక నానుడు ఉండేది, క్రీడలకి టైం అయ్యని వాళ్ళు యోగాలకు టైం ఇవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు చదివినాను అంటే యోగాకి ఇంకా టైం ఇవ్వకపోతే తప్పనిసరిగా అందరు రోగాలకు టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గ్రౌండ్ చూసుకోవాలి, లేకపోతే జిమ్కి వెళ్తారు, లేకపోతే వాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఓన్లీ ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉంటే అది కూడా చేసినంత వరకే, మెంటల్గా ఎవరు కూడా పీస్ఫుల్గా ఉంటారు. ఒక యోగాలోనే అంటే మనం ఏ పని చేసినా స్టేట్ ఆఫ్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మెంటల్గా ప్లస్ ఫిజికల్గా ఒక బ్యాలెన్స్ ఉంచేది ఒక యోగా మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దీన్ని తప్పనిసరిగా ఇంకోటి మనం ఎక్కడికి కూడా దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న ప్లేస్లోనే, ఇంట్లోనే తక్కువ స్పేస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కన్వీనియంట్ టైంలో చేసుకునే ఒక గొప్ప ప్రక్రియ యోగా కార్యక్రమం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు యోగా గురించి నేను చిన్నప్పుడు యోగా అసలు చెప్పేవాళ్ళు లేదు, మాకు తెలియదు. క్రమక్రమంగా మారుతున్న పరిస్థితుల్లో యోగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యి ప్రపంచ దేశాలను గుర్తించి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతున్నారు. ఎడ్యుకేషన్లో కూడా కంపల్సరీ ఒక కరికులంలో యాడ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ ట్రైనింగ్లో కూడా ప్రతి ట్రైనింగ్లో భాగంగా కూడా దీన్ని ఒక క్లాసుగా దీన్ని యాడ్ చేయడం జరిగింది. మన శరీరాన్ని వంచొచ్చా అనేది ఇప్పుడు తెలుస్తుంది. చాలా కోల్పోయాము. ఇంకో మా ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అంటున్నారు, సార్ ఇవన్నీ చేయాలంటే ఇంకొక లైఫ్ కావాల్సిందే సార్ అంటున్నారు. కాబట్టి నిజంగా ఇంత మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యోగా ఇన్స్టిట్యూట్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని గతంలో ప్రధాని మోడీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు సంజయ్. కరీంనగర్లో యోగా డేలో పాల్గొన్న అనంతరం మీడియాలో పలు అంశాలపై మాట్లాడారు ఆయన.
రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్ తప్పుడు విధానాలేనన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరు కూడబడుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడబడుకొని ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల లోపల ప్రజల లోపల ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రామగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు, రెండు ప్రభుత్వాలు కలిసినే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న అక్రమాలు ఎప్పుడు స్పందించలే. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే. ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ. సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు రైతులు. వానాకాలం సీజన్ సాగును ప్రారంభించే ముందు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో రైతులు సామూహికంగా ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, అధిక దిగుబడులు, నేల సంరక్షణ తదితర పద్ధతులను రైతులకు వివరించారు శాస్త్రవేత్తలు. కరీంనగర్ శివారు చింతకుంట రైతు భవనంలో మన ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీ ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పంచభూతాలు, పనిముట్లను పూజించిన రైతులు సాగుకు సిద్ధపడ్డారు. సాంప్రదాయ పద్ధతులు, వాటి వల్ల కలిగే లాభాలపై చర్చించారు. ఇందులో ఆధునిక పనిముట్లు, యంత్రాలను ప్రదర్శించారు. రైతులు ఈరోజు తమ వ్యవసాయాలను ప్రారంభం చేసుకొని ఆనందంగా పండుగలు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు రైతులు ఏం చేస్తారంటే తన యొక్క పశువులను అలంకరించుకుంటారు, అదేవిధంగా పరికరాలను పూజిస్తారు. పూజించేసి తమ వ్యవసాయాలను ప్రారంభం చేసుకునేటువంటి ఉన్నతోన్నతమైనటువంటి పండుగ రైతులకు. అట్టి పండుగను మా యొక్క ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇవాళ రైతులందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేశాము. ఉదయము పంచభూతముల పూజ అనేటువంటిది కార్యక్రమం చేశాము. ఈ పంచభూతాలు అనేటువంటివి శాంతంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది. కాబట్టి నేల, నీరు, గాలి, ఆకాశము, భూమి వీటిని చక్కగా ఉండాలని ప్రాధేయపడుతూ రైతులందరి ద్వారా పూజా కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఆ తర్వాత గోమాతను పూజ చేశాము. ఆ తర్వాత ఎద్దులను పూజ చేశాము. బండిని, నాగలిని ఈ రకంగా ఈ పండుగ రోజు వీటన్నింటినీ పూజనీయంగా ఉంటాయి అనేటువంటి దాన్ని మా రైతుల మేమందరం కలిసి చేశాం. ఇప్పుడు పెద్దలందరూ కూడా సందేశాలు ఇస్తున్నారు. ఏరువాక సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆర్టీఓ మహేశ్వర్, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ మంజులత, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర్ తదితరులు పలు అంశాలను రైతులకు వివరించారు. రైతులు సాగుబడి మొదలు పెట్టడానికి భూమాతను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం అని తెలిపారు. ఒకప్పుడు రైతులు సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించారని గుర్తు చేశారు. పాట విన్నాను, ఏరువాక సాగారు అన్న వచ్చిందన్నాను. చిన్నప్పుడు పాట వినేది. నేను ఆదిలాబాద్ ఒక 1 year వెళ్ళి అక్కడ చేస్తున్నప్పుడు ఇవన్నీ అక్కడ కనబడ్డాయి. ఏరువాక ప్రోగ్రామ్ అనేది ప్రతి రైతు అక్కడ చేసుకుంటారు. ఆ పశువులకి మనం జస్ట్ రంగు పూస్తాం, ఆ కొమ్ములకు రంగు పూస్తాం. అది కూడా ఇప్పుడు పూర్తి తగ్గిపోయింది ఇక్కడ. కానీ స్టిల్ ఇంకా ఆదిలాబాద్ ఇచ్చోడ కానీ, బోత్ కానీ ఆ ఏరియాలో మీరు చూసినట్లయితే అంటే అసలు ఆ ప్రోగ్రామ్ ను చూడడానికి వెళ్ళాలనిపిస్తుంది. నేను అంటే ఇట్లా బాగుంటుంది అన్న తర్వాత నేను మా ఫ్యామిలీని తీసుకొని ఒక దగ్గర పోయి కూర్చున్నాను. చిన్నప్పుడు మీరు చూసినప్పుడు, నేను చిన్నప్పుడు ఎప్పుడైనా చేసినప్పుడు అంటే ఆ కొత్తిమీర అదేంటి లాస్ట్ వేర్లైనా పప్పులు వేసేస్తే చాలా వాసన వచ్చేది, బాగుండేది. అది ఇప్పుడు ఇంకా బోత్ ఏరియాలో ఇచ్చోడ, బోత్, భజరత్నవర ఆ ఏరియాలో చిన్న రెక్క తీసి మనం వేసిన అలాంటి సువాసన, కొత్తిమీర వాసన వచ్చే రోజులు ఇంకా అక్కడ ఉన్నాయి. అంటే రైతు ఏ రకంగా పండించాలి,
ఏ రకమైన తన నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలి, ఏ రకంగా దిగుబడి వస్తుంది, పోనీ రసాయనిక ఎరువే కాదు ఇవన్నీ వాడితే కూడా ఇట్లా వస్తుంది అనే దాంట్లో చాలా వాళ్ళ మేధస్సును రంగరించి చెప్పడం అనేది నేను ఈ సభలో అంటే నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను, కానీ ఇంత అంటే అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ టాపిక్ పైన వ్యవసాయం పైన ఇంత చక్కగా మాట్లాడడం అనేది చాలా గ్రేట్. రసాయనాల వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు పలువురు వక్తలు. భూసారం దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో పంటలు పండే అవకాశాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు స్వావలంబన పొందే విధంగా కృషి చేయాలని రైతులను కోరారు గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి. ఈ సందర్భంగా మల్కాపూర్ నుండి దాదాపు 100 మందికి పైగా రైతులు మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థలో చేరారు. ఈ కార్యక్రమంలో మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. పాటలు, నృత్యాలు, మ్యూజిక్ తో అలరించారు కళాకారులు. ఒకే ప్లాట్ఫామ్ పై తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు ఆయా రంగాల కళాకారులు. నాటి నేటి తరం ఆటపాటలతో ప్రేక్షకులను మైమరపించారు. వరల్డ్ మ్యూజిక్ డేను పురస్కరించుకుని కరీంనగర్లో సాల్వాజీ ఈవెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమ నిర్వహణను ప్రశంసించారు అతిథులు. వరల్డ్ మ్యూజిక్ డేను పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం భవన్లో సల్వాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గాయకులు, ఆర్కెస్ట్రా, నృత్య కళాకారులు ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను సత్కరించారు. ప్రపంచ మ్యూజిక్ డేను పురస్కరించుకుని చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన సల్వాజీ ప్రవీణ్ ను అభినందించారు. రానున్న కాలంలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు పాల్గొన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా సల్వాజీ ప్రవీణ్ అండ్ ప్రవీణ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఈ రకంగా చేయడం చాలా బాగుంది. ఎందుకంటే చాలా ఈవెంట్స్ని మనం ఇక్కడికి ఈరోజు మనం కండక్ట్ చేసుకుంటున్నాం. చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కళను ప్రదర్శించడం అనేది చాలా గొప్పదనం. ఇంకొకటి ఏంటంటే కళ ప్రదర్శించడం అనే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. కాబట్టి ఆ ప్రత్యేకతలు ఒకే చోటికి ఒక డయాస్ మీద, ఒక వేదిక మీద అది చూడడం అనేది చాలా అభినందనీయం. అలాంటి అవకాశం ఇంతమంది కళాకారులకు సల్వాజ్ ఈవెంట్ ప్రవీణ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప మనసున్నవాడు. తను ఇంకా మంచి ప్రోగ్రాం చేస్తూ ఎన్నో అవార్డ్స్ పొందాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి రోజు ఆర్టిస్టులకి ఆ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ఇంతగా చేసుకోవాలి, పెద్ద ఎత్తున చేసుకోవాలి అంటే కళాకారుల ఆశీస్సులు ఉండాలి. కళాకారులు ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి ఎన్నో వారి ప్రత్యేకతలో ఉన్నటువంటి కళారూపాలను ఇక్కడ కళాకారులు వాళ్ళ యొక్క విద్యను, వాళ్ళ యొక్క ఆర్ట్ని ఇక్కడ ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ గారు మహేశ్వర్ సార్ కూడా పాల్గొన్నారు. వారు పాల్గొని వారు ఎంతో సందేశాన్ని ఇంతమంది కళాకారులకు ఫెలిసిటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క గ్రూప్ నుండి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో ఎమ్మెల్యే సత్యంతో పాటు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే సత్యంను ఓదార్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే సత్యం అక్కడే స్పృహ కోల్పోయారు. పిల్లలను పట్టుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే సత్యంను ఓదార్చారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రూపాదేవి అకస్మాత్తుగా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలువురిని విస్మయానికి గురిచేసింది. 12 ఏళ్ల క్రితం రూపాదేవిని మెడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంపల్లిలో సంవత్సరం కాలంగా పేట్ బషీర్బాద్లోని విల్లాలో సత్యం దంపతులు నివాసం ఉండేవారు. నెల రోజుల క్రితమే అల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12కి మారారు. సత్యం రూపాదేవి దంపతులకు కుమారుడు యోజిత్, కుమార్తె రిషికాశ్రీ ఉన్నారు. రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం గాని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు లేవు. ఇటీవలే తీర్థయాత్రలకు కుటుంబంతో కలిసి వెళ్లి తిరిగి రాగా ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. యూజీసీ నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి విద్యార్థి సంఘాలు. దేశవ్యాప్త పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, NSUI తదితర సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో ర్యాలీ చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చా రమేష్, NSUI జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్రాన్ మాట్లాడారు. నీట్ లీకేజీలో నిందితులను కఠినంగా శిక్షించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు రామారావు, వెంకటేష్, అరవింద్, నీరాటి రాంప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు. మే 5వ తేదీన దేశవ్యాప్తంగా వైద్య విద్య అర్హత ప్రవేశాల కోసం నీట్ పరీక్ష నిర్వహిస్తే ఆ యొక్క పరీక్ష పేపర్ లీకేజ్ జరిగి అవకతవకలు జరిగి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటూ వాళ్ళ జీవితాలు అంధకారమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కానీ విద్యాశాఖ మంత్రులు స్పందించకుండా ఇలా ఎన్టీ అధికారులను భర్తీ చేయకుండా నీట్ పై సుప్రీంకోర్టు విచారణ చేయకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వైద్య విద్యార్థుల పట్ల వ్యవహరిస్తా ఉన్నది. వెంటనే రాష్ట్రంలో 24 లక్షల మంది జీవితాలతో చెలవడమాడంగా ఇలా పేపర్ లీకేజ్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇలా పేపర్ లీకేజీలకు పాల్పడిన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇలా దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ జరిగి ఒకే సెంటర్లో విద్యార్థులకు పై మార్పులు వచ్చినా కూడా ఇలా వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా పేపర్ లీకేజ్ ప్రోత్సహించిన పరిస్థితి దేశంలో ఉంది. ఇలా కేంద్రంలో 3వసారి మోడీ అధికారంలోకి వచ్చి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 2 మంత్రులు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ల పదవి కోసం సంబరాలు చేసుకుంటూ ఊరేగింపులు చేస్తున్నారు. కానీ దేశంలో 60 సంవత్సరాల ఉజ్వల భవిష్యత్ కోసం, వైద్య విద్య కోసం కళలు కానీ ఎండనక వాననక పగలనక రాత్రనక వాళ్ళ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి తమ బిడ్డ ఇలా డాక్టర్ కావాలని ప్రాధాయపడి నీట్ చదివిస్తే ఇలా పేపర్ లీకేజ్ చేస్తే స్పందించకుండా సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ మంత్రులకు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్, నీట్ సంబంధించిన పేపర్ లీకేజ్ అయిన దానిపైన వామపక్ష విద్యార్థి సంఘాలు అదేవిధంగా NSUI ఆధ్వర్యంలో ఈరోజు గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా నీట్ సంబంధించిన పరిస్థితి ఈరోజు
విద్యార్థులు న్యాయం చేయాలి. అదేవిధంగా ఈరోజు నీట్ సంబంధించిన అవకతవకలపైన సుప్రీంకోర్టు జడ్జితో ఈరోజు విచారణ జరిపించి ఈరోజు విద్యార్థులందరికీ న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దీన్ని ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించిన ఎన్టీఏ సంబంధించిన పేపర్లు ఈరోజు నిర్వహిస్తుంది. కానీ ఎన్టీఏ సంబంధించి అసమర్థంగా ఈరోజు పేపర్లు ఈరోజు చేయడం వల్ల ఈరోజు చాలా వరకు పేపర్ లీకేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీట్ సంబంధించి అదేవిధంగా 2 రోజుల కింద నెట్ సంబంధించిన పేపర్ కూడా లీకేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఈరోజు ఎన్టీఏ ఒక నిర్లక్ష్యంగానే ఈరోజు పేపర్లు లీక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాది రూపాయలకు పేపర్లు ఈరోజు బీహార్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు ఈరోజు పేపర్లు అమ్ముకుంటున్న పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన కేంద్ర మంత్రులు అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్పందించి ఈరోజు విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఘన స్వాగతం లభించింది. పల్లెమీద చౌరస్తా వద్ద పలువురు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ మానకొండూరు మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసిన భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. బీజేపీ నాయకులకు, పార్టీ శ్రేణులకు, అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు బండి సంజయ్. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో బీజేపీ జిల్లా నాయకులు రంగు భాస్కరాచారి, గుర్రాల వెంకటరెడ్డి, అప్పని తిరుపతి, మియాపురం లక్ష్మణాచారి, మండల ప్రధాన కార్యదర్శులు కత్తి ప్రభాకర్ గౌడ్, కంది రాజిరెడ్డి, సొన్నకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రా సంపత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యలగందుల రవీందర్లను ఘనంగా సత్కరించారు ఆ యూనియన్ ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో రాష్ట్ర మాజీ అధ్యక్షులు నగనూరి శేఖర్, సీనియర్ జర్నలిస్ట్ కొండా లక్ష్మణ్, విజయ్ సింహారావు తదితరులు పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం అందించడమే యూనియన్ లక్ష్యమన్నారు. జర్నలిస్టుల సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మనం అంతర్గతంగా ఎవరికి వాళ్ళు 2 గ్రూపులుగా 3 గ్రూపులుగా విడిగా పోయి కొట్లాడ పెట్టుకుంటే నష్టపోయేది అందరూ నష్టపోతారు. ఒకరు జరగడానికి కాదు. ఇక్కడ ఉన్న నాయకత్వం మాత్రం ఖచ్చితంగా మీకు కృషి చేస్తుంది. నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా వైదొలిగి నిన్ననే మధ్యాహ్నం 2:30 గంటలప్పుడు నేను కొత్త అధ్యక్షునికి ఛార్జ్ ఇచ్చిన అని చెప్పి నేను సంఘానికి ఏం దూరంగా ఉండేది కాదు. ఎందుకు అంటే నేను రాష్ట్ర అధ్యక్షునిగా 2 టర్ముల పదవీ కాలం అయిపోయినాక ఆ పదవి నుంచి వైదొలగాల్సి వస్తుందని చెప్పి మన రాష్ట్ర నాయకులు, మన అగ్రనాయకులు అందరూ ఈ ఎన్నికలకు ముందే నన్ను జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించి అందులో ఎన్నుకున్నారు. అందుకోసం నేను జాతీయ కార్యవర్గ సభ్యునిగా మీకు అందుబాటులో ఉంటా. తర్వాత ఇక్కడ ఈ జిల్లా యూనిట్ను మనం కొత్తగా రేపు 15-20 రోజులలో ఎన్నుకోబోతున్నాం. ఆ నాయకత్వం ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూడా మనతోటి, ఇంకో కార్యవర్గ సభ్యుడు జగిత్యాల నుంచి మనకు అందుబాటులో ఉంటారు. ల్యాండ్ విషయంలో, మిత్రుల ల్యాండ్ విషయంలో ఆయన కానీ, నాకు కానీ, ప్రకాష్ కానీ ఎటువంటి సందేహం లేదు. కొందరికి కొన్ని అపోహలు ఉండొచ్చు. అది చాలా మంచిది కాదు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే, మేము వచ్చి మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని సభ్యులుగా పెట్టమని చెప్పలేదు. మీ ఇంట్లో చుట్టూ తిరిగి మేము మమ్మల్ని రామానండి, మమ్మల్ని విలువమండి అని చెప్పలేదు. శేఖర్ రోడ్డు ప్లాట్ ఉన్నది, నాకు ప్లాట్ ఉన్నది, ప్రకాష్ ప్లాట్. మేమైతే ఎవరైనా తీసుకోలేదు. కానీ ఎవరైనా ఇవాళ రేపు పొద్దుగాల ఇవాళ మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్తోడు వచ్చి వారికి రాకపోతే అదే మాట్లాడతాడని మాత్రం మీరు మర్చిపోదు. మీ తర్వాత కింద ఇంకా కొత్తోడు ఉంటుంది. కలిసి పని చేసుకోవాలి. కానీ ఆయన మీద తెచ్చేసి, ఈయన మీద తెచ్చేసి రేపు ఏదో చేయబోతాం. అందులో చాలా కీలకమైనటువంటి 2-3 అంశాలని, ఆ 2-3 అంశాలు మనం ఆ రోజు ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. సరే, అక్కడ ప్రభాకర్ గారు నడుచుకున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం నా పక్కనే చుట్టూ ఉన్నాడు. కరీంనగర్ 53వ డివిజన్ కశ్మీర్ గడ్డలో
స్థానిక కార్పొరేటర్ తులా శ్రీదేవి చంద్రమౌళితో కలిసి పర్యటించారు మేయర్ సునీల్ రావు. పలు చోట్ల ఏర్పాటు చేసిన మినీ హైమాస్ లైట్లను ప్రారంభించారు. నగరంలో సుమారు 600 మినీ హైమాస్ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మేయర్. డివిజన్లతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో కూడా చక్కటి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ విగ్రహం నుండి పద్మనగర్ బైపాస్ వరకు, అక్కడి నుండి బొమ్మకల్ బైపాస్ వరకు, అల్గునూరు నుండి మహాత్మానగర్ వరకు, పద్మనగర్ చౌరస్తా నుండి చింతకుంట వరకు ఇలా నగరంతో పాటు పరిసర గ్రామాల రహదారుల వెంట లైటింగ్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరి యువ మిత్రులందరి ఆధ్వర్యంలో ఒక మినీ హైమాస్ లైట్ను మరి ప్రారంభించడం జరిగింది. కాశ్మీర్ గడ్డ అంటేనే కరీంనగర్ నగరపాలక సంస్థ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం. నగరపాలక సంస్థలో మొదటి నుంచి ఉన్న ప్రాంతమైనప్పటికీ కూడా అభివృద్ధిలో కొంత వెనుకబడి, గతంలో 20 సంవత్సరాల క్రితం గతంలో అభివృద్ధి వెనుకబడి ఉండే ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ను మళ్ళీ కొత్తగా మెరుగుపరచాలి, మళ్ళీ 20 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో మరి కార్పొరేటర్ గారు చాలా ప్రతిపాదనలు తీసుకొస్తే వాటిని అన్నింటినీ కూడా మేము శాంక్షన్ ఇవ్వడం జరిగింది, పనులు కూడా చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఈ పరివార్ బేకరీ రోడ్డు గతంలో ఈ 15 సంవత్సరాల కింద వేసినప్పటికీ కూడా మళ్ళీ కొత్త రోడ్ వేసుకున్నాం. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రోడ్ కూడా చాలా గొప్పగా బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం. సాయి కృష్ణ థియేటర్ రోడ్ కూడా చాలా బ్రహ్మాండంగా కొత్త రోడ్ వేసుకున్నాం. చాలా చోట్ల కూడా గల్లీలలో కూడా కొత్త రోడ్లు వేసుకొని ఈరోజు మిగిలిన ఒకే ఒక్క రోడ్డు మైసమ్మ చెట్టు నుంచి ఉమెన్స్ కాలేజ్ నుంచి మైసమ్మ చెట్టు వరకు ఉన్న రోడ్డు కూడా అతి త్వరలో ఈ మాసంలో లేకపోతే వచ్చే మాసంలో కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా రోడ్స్ నెట్వర్క్ ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మినీ హైమాస్ లైట్ ఏర్పాటు చేసినటువంటి ఒక అభివృద్ధికి చిహ్నం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన పిట్టెల మంజుల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి 2 కాళ్లు విరిగి మంచానికి పరిమితం కాగా విషయం తెలుసుకున్న వేములవాడ జర్నలిస్టు, వైష్ణవి డిగ్రీ కాలేజీ కరెస్పాండెంట్ అయచితుల జితేందర్ రావు తన మంచి మనసును చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ మంజులను పరామర్శించి 6,000 రూపాయలను జర్నలిస్టు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ, సీనియర్ జర్నలిస్టు గొట్టె మనోహర్, అంజు, ఎల్లారెడ్డి, బొట్లవారి శ్రీనివాస్, మధు, యాకూబ్, మోయినుద్దీన్ పాల్గొన్నారు. గీతా విద్యాలయాల అధినేత కీర్తిశేషులు రాంప్రసాద్ గారి కుమారుడు వేములవాడ రిపోర్టర్, ఆంధ్రప్రభ రిపోర్టర్ గారు ఈరోజు మంజుల మెరుగైన వైద్యానికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిండు. మరి అతనికి మా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాను. మరి ఇప్పటివరకు మంజుల మెరుగైన వైద్యానికి చాలామంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళకు ఆర్థిక సాయం చేశారు. ఇక ముందు కూడా ఇంకొన్న దాతలు ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. హుజరాబాద్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయడం వల్ల తనకు మంచి మెజారిటీ వచ్చిందన్నారు. ఇదే ఇల్లంతకుంట దేవస్థానం నుంచి తాను ప్రచారం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. స్వామివారి ఆశీస్సులతో తనకు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందన్నారు. ఇల్లంతకుంట ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారన్నారు. కేసీఆర్ లాగా దొంగ మాటలు తనకు రావన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరుతో ఎలా దోపిడీ చేసిందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేబినెట్ లో చర్చించాలన్నారు. చెప్పిన గడువులోగా హామీలు అమలు చేయాలన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదొక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల యొక్క కష్టార్జితానికి గుర్తింపు. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా నేనే మంత్రి అనే విధంగా ఇలా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. దానికి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను సహకరిస్తాను. ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తా. నాలో ఇలాంటి అనుమానం లేదు. ఏదైనా స్వామివారి ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే కేసీఆర్ లెక్క తలననుకుంటాం, ముక్కులు అనుకుంటాం, మూతులు అనుకుంటాం, 400 కోట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేరువేరు గ్రామాల్లోని 2 ఇళ్లలో చోరీ జరిగింది. తంగళ్లపల్లి మండలం మల్లాపూర్, దేశాయిపల్లె గ్రామాల్లో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. మల్లాపూర్ గ్రామంలో అర్ధరాత్రి 6 బయట నిద్రపోతున్న ఓ మహిళ గొంతు నొక్కి మెడలో నుండి 3 తులాల బంగారం గొలుసును లాక్కుని బైక్ పై ఫరారయ్యారు. దేశాయిపల్లె గ్రామంలో ఓ ఇంట్లో తాళం పగలగొట్టి 5,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. ఒకే రోజు 2 గ్రామాల్లోని ఇండ్లలో దొంగతనం జరగడం స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వరకట్నపు వేధింపులతో వివాహిత బావిలో పడి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన నిర్మల అనే వివాహిత 2 రోజుల క్రితం వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా నిర్మల మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా పంచాయతీ తేలక మృతురాలి బంధువులు పోలీసులకు దరఖాస్తు ఇవ్వకుండా ఉండడంతో నిర్మల మృతదేహం 2 రోజులుగా ఆసుపత్రిలోనే ఉండిపోయింది. తమకు న్యాయం జరగడం లేదని నిర్మల అన్నయ్య బాబురావు మనస్తాపం చెంది సుల్తానాబాద్లోని ఓ హోటల్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు వెంటనే బాబురావును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. వరకట్నం అప్పుడు లవ్ మ్యారేజ్ కాబట్టి ఏదో చిన్న పెట్టిపోతలే తప్ప కట్నం రూపంలో ఇవ్వలేదు కాబట్టి కట్నం వాళ్ళు తెచ్చి ఇట్లా వీళ్ళు తెచ్చి మీకు ఇస్తలేనటువంటి శారీరకంగా మానసికంగా వేధింపులు చేయడం, ఈ శారీరక మానసిక వేధింపులు తట్టుకోలేక ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక 20 లక్షల రూపాయలు వీళ్ళు మధ్యలో పెద్ద మనుషులు సంస్థలు పంచేసినప్పుడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఒక 6 నెలల దాకా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక 4 లక్షలు కావాలని చెప్పి అవసరాల నిమిత్తం అడగడం, అట్లాగే అన్ని రకాలుగా వేధించడం. అలా చెల్లె అక్కడ బాయిలో పడి చనిపోయింది. దాన్ని బట్టి నిన్న సంది ఇక్కడనే ఉండు జరుగుతున్నాయి. అయితే ఆ పంచాయతీ దేవుతలేదు, ఆ కేసు ఇదైతే లేదు. ఇప్పుడు లాస్ట్ ఎస్ఐ పిలిచిండు, అన్ని చేస్తాంటే వీళ్ళు అక్కడ వేయండు. మా కొడుకు వీళ్ళందరూ పెద్దలందరూ ఆడ కూర్చుని చేస్తాంటే ఈ పిల్లలు వీళ్ళు ఆడికి వేయండు. ఆడుండి ఇంకా దేవుతలేదు, ఇక మాకు ఇది కాంతలేదని వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుకు ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సోమ నాగరాజు, సిపిఐ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జంగం అంజయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 6 మాసాలు గడుస్తున్నా వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. సామాజిక పింఛన్ నెలకు 4,000, మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం మొదలైన వాగ్దానాలు అమలుకు నోచుకోలేదన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో సీఎం చంద్రబాబు 4,000 రూపాయల పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ కార్యదర్శిగా మాట్ల అశోక్, సహాయ కార్యదర్శి గజ్జల ప్రభాకర్తో పాటు 11 మంది సభ్యులను ఎన్నుకున్నారు. 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పినటువంటి హామీ ఇంకా నెరవేరలేదు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ 3,500 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తాను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవన్నీ కూడా అమలయ్యే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఇవల్ల ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ హామీని, వాగ్దానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో 3,500 మందిలో ఎంతమంది ఎస్సీలకు ఇస్తూ ఉన్నారు, ఎంతమంది ఎస్టీలకు ఇస్తూ ఉన్నారు, మిగతా బీసీ ఓసీలకు సంబంధించి ఎంతమందికి ఇస్తున్నటువంటి లెక్కను కూడా ఇవాళ ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో నిరుపేద చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొందరు అధికారంలో ఉన్న పార్టీలో చేరుతూ అడ్డగోలు దందాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దారుణానికి ఓడిగట్టిన నీచులను కఠినాతి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బండి సంజయ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనవసర అంశాలను పక్కన పెట్టి ఎన్నికల హామీల అమలుపై చర్చించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, గూడా అంజన్న వర్ధంతి సందర్భంగా ఇరువురికి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా గూడా అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని, ఉద్యమకాల యొక్క త్యాగాలని పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూసినాం మనం. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలను, ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజుల్లో కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? ఒక చెంచు మహిళ, ఒక నిరుపేద మహిళ ఏ విధంగా వివరించారో ఒక్కసారి సభ్య సమాజం తలదించుకునేటువంటి దారుణమైన సంఘటన అది.
నిర్భయ కంటే దారుణమైన సంఘటన. ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గవే అత్యాచారాలు, హత్యలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైంది? మన గవే. పెద్దపల్లిలో గదే జరిగింది, నారాయణపేటలో గదే జరిగింది, హైదరాబాద్లో అదే జరిగింది, మన నాగర్ కర్నూలులో గదే జరిగింది. ఈ గుండగాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చూస్తారు. ఇలా నాగర్ కర్నూలు సంఘటన ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి లేదు. ఇక ఒక చెంచు మహిళ, ఆ మహిళ దగ్గర ల్యాండ్ను వీళ్ళే కౌలు తీసుకొని ఆయమనే కూలీగా మార్చుకొని కుటుంబ సమస్యలతో వేరేకాడి పోతే ఆయన బలవంతంగా ఎత్తుకొచ్చి చెప్పరాని విధంగా ఆ మహిళను అంత ఘోరమైన పరిస్థితిలో ఇవాళ వేధిస్తే ఇంతకంటే దారుణ సంఘటన లేదు. భయం చూపట్టాలి. ఇటువంటి క్రిమినల్స్ ను మనం కాపాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళ సంగతి చూడాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి క్రిమినల్స్ కు మీరు భయమైందో చూపట్టండి. మీకు భారతీయ జనతా పార్టీ మీకు మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. క్రిమినల్స్ ఎక్కడ చూడాలి, కాపాడే ప్రయత్నం చేస్తే ఇక పేద ప్రజలకు న్యాయమైన రక్షణ ఎక్కడ చేయాలా? ఇవి ఈ బటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.